వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. సుందరాకాండ మూవీ రివ్యూ. బాబోయ్ టిస్ట్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నారా రోహిత్ నటించిన సుందరాకాండ సినిమా మూవీకి సంబంధించి మూవీ రివ్యూ అనేది ఇప్పుడు ఇస్తున్నాను. మీరు మన ప్రేక్షకులు ఎంజాయ్ చేయండి. నారా రోహిత్ హీరోగా, శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి వాగాని హీరోయిన్స్గా తెరకెక్కిన సినిమా సుందరకాండ. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాణంలో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. సుందరకాండ సినిమా నేడు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్స్లో రిలీజ్ అయింది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. కథ విషయానికి వస్తే, ఇందులో కథ సిద్ధార్థ నారా రోహిత్కి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి అవ్వదు. తనకు కావాల్సిన 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి వచ్చిన సంబంధాలన్నీ చెడగొడతాడు. తను చిన్నప్పుడు ప్రేమించిన తన సీనియర్ వైష్ణవిని తలుచుకుంటూ ఆమె క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూ ఉంటాడు. అనుకోకుండా ఎయిర్పోర్ట్లో ఐరా వృత్తి వాగాని పరిచయం అవుతుంది. ఆమెలో 2 క్వాలిటీస్ ఉన్నాయని కనిపెట్టి మిగిలిన 3 క్వాలిటీస్ ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వైజాగ్లో తిరుగుతాడు. ఐరా తన ఫ్రెండ్ సత్య పనిచేసే కాలేజీలో చదువుతుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న తను అనుకున్న 5 క్వాలిటీస్ ఐరాలో ఉండడంతో ప్రపోజ్ చేస్తాడు. మొదట ఒప్పుకోకపోయినా సిద్ధార్థ తన జాబ్ వదిలేసి కాలేజీలో లెక్చరర్గా చేరతాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ నడుస్తుండగా సడన్గా వైష్ణవి ఎంటర్ అవుతుంది. మరి సిద్ధార్థ ఐరా పెళ్లి అవుతుందా? వైష్ణవి కథ ఏంటి? వైష్ణవి ఐరా మధ్య సంబంధం ఏంటి? ఐరా కోసం సిద్ధార్థ ఏం చేశాడు? సిద్ధార్థ అక్క వాసుకి ఎలాంటి హెల్ప్ చేసింది? తెలియాలంటే సినిమా చూడాల్సింది. సినిమా విశ్లేషణ. ఇటీవల అన్ని యాక్షన్, సస్పెన్స్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ మూవీ, ఆసక్తిగా సాగే ప్రేమ కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. సుందరకాండ సినిమా అలాంటి ప్రేమ కథే. ఫస్ట్ హాఫ్ అంతా క్వాలిటీస్ పట్టుకొని హీరో అమ్మాయిలను వెతుక్కోవడం, వైష్ణవి ఫ్లాష్ బ్యాక్, ఐరాతో పరిచయం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ప్రతి సీను సస్పెన్స్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సిద్ధార్థ ఐరా పెళ్లి జరుగుతుందా లేదా, మధ్యలో వైష్ణవి ఏం చేస్తుంది అని ప్రతి సీన్ ఇంట్రెస్ట్గానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఇంకా ఉందా అన్నట్టు సీన్స్ రాసి కాస్త సాగదీశారు. వైష్ణవి పాత్ర ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. సినిమాలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. సత్య కామెడీ సీన్స్కి చాలా ప్లస్ అయ్యాయి. ఎమోషన్స్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కాలేజీలో లెక్చరర్, స్టూడెంట్ అందరి ముందు లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని సీన్స్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్కి వచ్చే మెయిన్ ట్విస్ట్ని రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్ళు ఫస్ట్ హాఫ్ మిడిల్లోనే గెస్ చేసేయచ్చు. ఈ సినిమాకి ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా మెయిన్. దాంతో సెకండ్ హాఫ్ అంతా ఆసక్తిగా సాగుతుంది. దీన్ని డైరెక్టర్ బాగా డీల్ చేశారు. నటుల పర్ఫార్మెన్స్. నారా రోహిత్ ఛానల్ తర్వాత మంచి లవ్ స్టోరీ సినిమాను వచ్చాడు. ఈసారి కష్టపడి డ్యాన్స్ కూడా ట్రై చేశాడు. బాలీవుడ్ భామ వృత్తి వాగాని తెలుగులో ఫస్ట్ సినిమా అయినా ప్రతి ప్రేమలో క్యూట్గా కనిపిస్తూని బాగా నటించింది కూడా. తన పాత్ర యాక్టింగ్కి స్కోప్ ఉంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా అవకాశాలు రావచ్చు. ఇక ప్రభాస్ ఈశ్వర్ సినిమా హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలో శ్రీదేవి తన నటనతో మెప్పించింది. ఫ్లాష్ బ్యాక్లో పాత్ర తగ్గట్టు కనపడడానికి బాగానే కష్టపడింది. నారా రోహిత్ కాబోయే భార్య శ్రీలీల ఈ సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో కనిపించి మెరిపించింది. సత్య అప్పట్లాగే కామెడీ టైమింగ్తో ఫుల్గా నవ్విస్తాడు. సత్య భార్య పాత్రలో సునైనా కూడా బాగానే సెట్ అయ్యింది. హీరో అక్క పాత్రలో ప్రెగ్నెంట్ మహిళగా వాసుకి మెప్పిస్తుంది. నరేష్, అభినవ్, గౌతమ్, రూపలక్ష్మి పలువురు వారి పాత్రలు అక్కడక్కడ నవ్విస్తారు. తమిళ కమెడియన్ వీటిని గణేష్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రకు ఆయన అవసరం లేకపోయినా తీసుకొచ్చారు. అజయ్, రఘు, విశ్వంత్ మిగిలిన నటులు వారి పాత్రలో మెప్పించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ, విజువల్ కలర్ఫుల్గా బాగున్నాయి. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. అందుకే విశ్వక్ ఓరి దేవుడా సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అదే మ్యూజిక్ డైరెక్టర్ లియోస్ జేమ్స్ కావడంతో ఇక్కడ కాఫీ కొట్టేశాడు చాలా సీన్స్లో. సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఉన్నది 2 ఫైట్స్ అయినా కొత్తగా డిజైన్ చేశారు. హీరోయిన్స్, హీరో మధ్య ఇద్దరి కాన్సెప్ట్ కథకు తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పాయింట్ పాతదైనా చాలా కొత్తదనంతో ఫ్రెష్గా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సిన బాగానే ఖర్చు పెట్టారు. ఇక మొత్తంగా సుందరకాండ కామెడీ టచ్తో ఉన్న ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ. ఓ ట్విస్ట్తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రతి సీన్ ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వచ్చు.
ఈ రేటింగ్స్ గమనిక. ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.